నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. క్రైస్తవ్యంపై ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ఆలోచించినట్లయితే నేను మీతో కొన్ని సంగతులు పంచుకోవాలని, మీరు జాగ్రత్తగా వినాలని నేను ఆశపడుతున్నాను. అంటే క్రైస్తవ్యాన్ని హత్యలతో కట్టడి చేయగలమని కొందరు అనుకుంటున్నారు. హత్యలతో రూపుమాపాలని లేక నియంత్రించాలని, కట్టడి చేయాలని అనుకుంటున్నారు. దాని గురించి మీతో ఈరోజు మాట్లాడతాను. మన ఉభయ తెలుగు రాష్ట్రాలు మతోన్మాదము కాస్త పెట్టరేగిపోతుందనడంలో ఎట్టి సందేహం లేదు. అది హత్యల వరకు వెళ్ళిందనడంలో ఎట్టి సందేహం లేదు. దానికి ఉదాహరణ మన ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం. చాలామంది అది యాక్సిడెంట్ కాదు, అది ఖచ్చితంగా హత్య అని వారికి ఉన్నటువంటి రుజువులతో మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ క్రైస్తవ్యాన్ని హత్యలతో చంపడం వల్ల కట్టడి చేయవచ్చా, నియంత్రించవచ్చా అన్న దాని గురించి మీతో మాట్లాడతాను. జాగ్రత్తగా వినని కోరుతున్నాను. మనుషులను చంపి హత్యలు చేసి భయపెట్టి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకోవడం అది చాలా అమాయకత్వం, అది అవివేకం, అజ్ఞానం. ఈ సందర్భంలో దీని గురించి 3 విషయాలు మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటిది ఏంటన్నట్లయితే నిజమైన క్రైస్తవులు పిరికివారు కారు. హత్యలకు భయపడి ప్రభువును విడిచిపెట్టేటటువంటి వారు నిజమైన క్రైస్తవులు కాడు. అటువంటిది క్రైస్తవ్యంలో ఉండదు. హత్యలకు భయపడి, దాడులకు భయపడి ప్రభువుని ఎవరు కూడా విడిచిపెట్టరు. ఇది మొట్టమొదటి పాయింట్. అలాగని ప్రతిదాడి చేస్తారంటే ప్రతిదాడి కూడా చేయరండి క్రైస్తవులు. అంటే క్రైస్తవులు బలమైన వాళ్ళేరా? ఉన్నారు. బలమున్నా కానీ, ధైర్యం ఉన్నా కానీ, చేసే సత్తా ఉన్నా కానీ చెయ్యరు. అది క్రైస్తవులకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం. అంటే క్రైస్తవులు చేతకాని వారా? కానే కారు. సమయం వచ్చినప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కొన్నాళ్ళు బ్రతకాలి కదా భూమి మీద. కానీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినంత మాత్రాన్ని పిరిగితనంతో పారిపోవడం కాదని కూడా గమనించాలి. క్రైస్తవులైన మనము మన గుణగణాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని చెప్తా ఉన్నాను నేను. తప్పదు అన్నట్లయితే క్రీస్తు కొరకు సంతోషంగా ప్రాణాలు అర్పిస్తారు క్రైస్తవులు. క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిపోతారు. అంటే దాడులు, హత్యలు చేస్తే ప్రాణం కోల్పోతారు. చాలా సులువుగా సంతోషం ఇచ్చేస్తారు దేవుడి కొరకు ప్రాణం. ఒకవేళ క్రైస్తవుల చేతిలో ఆయుధం ఉన్నా, ఇంట్లో ఆయుధాలున్నా, కత్తులున్నా, వ్యవసాయం కొరకు దేని కొరకు వాడే గొడ్డళ్ళున్నా అది వాడరు. అటువంటి ఆయుధాలు ఉన్నప్పటికీ అది వాడరు. ఉపయోగించడం బాగా ప్రాక్టీస్ ఉన్నా, చేతనైనా కానీ వాటిని ఉపయోగించారు. క్రైస్తవ్యం అంటే అది. క్రైస్తవులు పిరికివారు కారు. ధైర్యంగా, సంతోషంగా ప్రాణమర్పించే ధైర్యం కూడా వారికి ఉన్నది. ఇక రెండవ విషయం ఏంటన్నట్లయితే ప్రతిదాడి ఎందుకు చెయ్యరు క్రైస్తవులు? ఎందుకు చేయరంటే ప్రభువు నేర్పిన పద్ధతి అది. రోమపత్రిక 12:17-18 చూసినట్లయితే అక్కడ ఉంటుంది, కీడుకు ప్రతి కీడవనికి చెయ్యకుడి అని ఉంటుంది. కాబట్టి క్రైస్తవుడు వాక్యమును బట్టి నడుస్తాడు కనుక కీడుకు ప్రతి కీడు చెయ్యరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ శత్రువులను ప్రేమించుడి అని మత్తయి సువార్త 5:44 చెప్పారండి. కాబట్టి శత్రువులు కూడా ప్రేమించి వారు ఇటువంటి దుష్ట స్వభావం నుంచి మారాలని, మనం పొందిన రక్షణ వారు కూడా పొందాలని ప్రార్థించేవారు క్రైస్తవులు. మత్తయి సువార్త 10:28 ఇంకో మాట చెప్పారు ప్రభు, మీ ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి అని చెప్పారండి. కాబట్టి భయపడరు, ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకంజ వేయరు. అవసరమైనట్లయితే ప్రాణాలు ఇస్తారు, అవకాశం ఉంటే తప్పించుకుంటారు. బ్రతకాలి కదా కొన్నాళ్ళ భూమి మీద. ఎందుకు బ్రతకాలి? ఇంకా మరింత మందికి సువార్త ప్రకటించాలి కనుక బ్రతకాలి. ప్రభు పలికిన ఇంకో మాట మత్తయి సువార్త 5:39 నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిపుమన్నారు. అది క్రైస్తవ్యం. అయితే దీనికి కారణం ఏమిటి అంటే
క్రైస్తవులు బలంగా నమ్మే సత్యం ఒకటి ఉందండి. అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మనిషి అంటే శరీరము కాదు, ఈ శరీరములో నివసిస్తున్నటువంటి ఆత్మయే మనిషిని క్రైస్తవులు రూఢిగా బలముగా నమ్ముతారు. ఈ శరీరాన్ని విడిచి ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళాలని, శరీరం నిష్ప్రయోజనమైనదని నమ్ముతారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 6:63 మాట అన్నారండి, ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని చెప్తున్నారు. క్రైస్తవులు కొన్ని బలమైన నమ్మకం పెట్టినట్లయితే ఒకరోజు ఏ దాహాన్ని విడిచి దేవునికి వెళ్ళాలి అని క్రైస్తవులు బలంగా నమ్ముతారు. అది వారి విశ్వాసం. ఆ మహాభాగ్యం బ్రతికొండను దొరకదు, మరణించిన తర్వాత దొరుకుతుందని కూడా వారు నమ్ముతారు. దాడులు చేసి, దాడికి ప్రతిదాడి చేసి వారిని కూడా హింసిస్తే, దూషిస్తే, ఒకవేళ చెడ్డ మాటలు తిట్టినా కానీ ఆ పరలోక భాగ్యాన్ని, ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకుంటాము అని క్రైస్తవులు నమ్ముతారండి. దానికి ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప మాదిరి. ఆయన దూషింపబడి దూషించలేదు, ఆయన బెదిరించలేదు, వార్నింగ్ ఇవ్వలేదు, తిరగబడలేదు. ప్రభు ఆయన శిలువ మరణాన్ని అంగీకరించారు. ఎదురెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని వెళ్ళి తను అప్పగించుకుని ప్రాణాలు అర్పించారు. లోక పాపముల కొరకు ఆయన బెల్లవ్వకపోయినట్లయితే, ప్రాణాలు అర్పించకపోయినట్లయితే లోకంలో ఉన్నటువంటి ప్రపంచ మానవాళికి విమోచన లేదు కనుకనే తాను అర్పించాడు. ప్రభువు నా కొరకు బలి అయ్యాడని ఎవరైతే నమ్ముతారో, నమ్మి పాపములు విడిచిపెట్టి నీతి మార్గాన్ని ఎంచుకుని నడిచి వాక్య ప్రకారం బ్రతుకుతారో వారికి మాత్రమే రక్షణ ఉన్నదని అది తెలుసు క్రైస్తవులకి. దాన్ని అనుసరిస్తారు. ప్రభువు శిష్యులు అదే విధానం పాటించారు, వారు ప్రాణాలు అర్పించారు. స్తెఫను భక్తుడు మొట్టమొదట హతసాక్షిగా మారినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే శిలువ మీద నుంచి తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిరుగరు వీరిని క్షమించు అన్నాడు, అదే పద్ధతిలో స్తెఫను కూడా వారి మీద ఈ పాపము మోపకమును ప్రభువాని ప్రార్థన చేసి తన ప్రాణాలు అర్పించాడండి. దారుణంగా రాళ్లతో కొడుతుంటే శత్రువుని ప్రేమించాడు, క్షమ చూపించాడు స్తెఫను. జరిగిన చరిత్ర అది. క్రైస్తవుల ప్రాముఖ్య నిరీక్షణ ఏంటన్నట్లయితే మరణించిన తర్వాత ఒకరోజు పునరుత్థానం ఉందని, ప్రభువు రాకడలో మనందరూ సజీవులుగా లేస్తామని నమ్ముతారు. నమ్మడానికి ఆధారం ఏంటి అన్నట్లయితే చనిపోని లేస్తాడంటే ఆధారము ఉన్నది. ప్రభువు ఆనాడు ఆయన ఉన్నప్పుడు అనేకులు లేపాడు, లేపి చూపించాడు. తానే స్వయంగా ఎంత దారుణంగా చంపి సమాధి చేస్తే 3వ దినాన సజీవంగా లేచి తను రుజువు చేసుకున్నాడు, తను సజీవుడని రుజువు చేసుకున్నాడు. వారితో 40 రోజులు మాట్లాడారు, వారితో భోజనం చేశారు, అనేక సంగతులు వారికి బోధించి ఆరోహణమై పరలోకానికి వెళ్ళి అక్కడ ఉన్నారు. ఆరోహణమవుడు అనేకులు అన్నట్టు చూశారు. అదే సిస్టంలో ప్రతి క్రైస్తవుడు ఒకరోజు ప్రభువు రాకడలో ఎత్తబడతారని ప్రభు చెప్పారు. అది సత్యం, అది జరుగుతుంది. ప్రభు మాటలు ఏవి తప్పిపోలేదు. ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఎంత మాత్రం గతింపవని చెప్పిన ప్రభు మాటలేనాడు కూడా తప్పిపోవు. 3వ విషయము ఏంటన్నట్లయితే శాంతి కాముకుల మీద దాడి చేయడం చేస్తున్నారు కదా కొందరు. శాంతిగా ఉన్న వారి మీదకి దండెత్తి దాడి చేయడం కంటే నీచమైన హేయమైన క్రియ ఇంకొకటి లేదు. తిరగబడే వారి మీద దాడి చేస్తే, దాడికి ప్రతి దాడి చేసే వారి మీద దాడి చేస్తే దానికి అర్థం ఉంటుంది. కానీ దాడి చెయ్యని వారి మీదకి, భరించే వారి మీదకి, ప్రాణాలు అర్పించే వారి మీదకి వెళ్ళి మేము దాడి చేస్తున్నాం హీరోలం అనుకుంటే అంతకంటే నీచత్వము, అంతకంటే హేయమైన చర్య కొట్టలేదు. సిగ్గుండాలండి దాడి చేయడానికి. మౌనంగా భరించే వారి మీదకి వెళ్ళి దాడి చేయడం ఏంటండి? అది అసలు మనిషి లక్షణమేనా? అది మానవత్వమేనా? అది ధైర్యమేనా? ఆలోచించండి, ఎంత నీచమైన పని అది. దాడి చేస్తుంటే ప్రాణాలు అర్పించే వారి మీదకి వెళ్ళి దాడి చేసి చంపేసి హీరోలు అనుకోవడం కంటే నీచత్వము అంత చీప్ క్యారెక్టర్ ఇంకోట్లేదండి. హైందవులంటే హైందవులందరూ మంచోళ్ళు, కొద్ది మంది మతోన్మాదులు ఉన్నారు. వారేదో సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాట అండి, యోహాను సువార్త 16వ అధ్యాయం
మొదటి నుంచి 4 వచనాలు చూద్దామండి. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. రానున్న రోజుల్లో మీరు ఏమిటి ఇలా జరుగుతుంది అని అభ్యంతర పడకూడదని. వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేదురు. మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచునని అనుకుని కాలము వచ్చుచున్నది. మిమ్మల్ని చంపు ప్రతి వాడును మేమేదో దేవుని సేవ చేస్తున్నామని అనుకునే కాలము వచ్చుచున్నదని ప్రభు చెప్పారండి. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగ చేదురు. అసలు దేవుడెవరో వాళ్ళకి తెలియలేదు కనుకనే అలా చేస్తారు అని ప్రభు చెప్పాడు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకును లాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అది జరిగేటప్పుడు అర్థం చేసుకోవాలి. ప్రభు చెప్పినట్టు జరుగుతుంది అని. అందు గురించి ప్రభు చెప్పాడు, మిమ్మల్ని చంపు ప్రతివాడు నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటారు, కానీ వారు చాలా తప్పు చేస్తున్నారు. వారు దేవుని ఎరగలేదు, తండ్రిని ఎరగలేదు, నన్ను ఎరగలేదు. మనమైతే ప్రభువుని ఎరిగిన వారు, తండ్రిని ఎరిగిన వారు. క్రైస్తవులైతే మాట్లాడతారు, బోధిస్తారు, క్రైస్తవులు సువార్త ప్రకటిస్తారు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. సువార్త ప్రకటిస్తారు. ప్రభుని యేసుక్రీస్తు మన ప్రభు మనకిచ్చినటువంటి హక్కు. అది క్రైస్తవులు ప్రభు ఇచ్చినటువంటి ఒక హక్కు. ఒక పద్ధతి ఏంటన్నట్లయితే సువార్త ప్రకటించాలి. ఎవరు నమ్ముతారో నమ్మిన వారు రక్షణ పొందుతారు, నమ్మని వారి విషయం విడిచిపెడతారు. బలవంతం ఏముండదు, ప్రకటించడం వరకు. విశ్వసించిన వారు రక్షణ పొంది క్రైస్తవులు అవుతారు. విశ్వసించిన వారు ఉంటారు. వారిని కూడా క్రైస్తవులు ప్రేమిస్తూనే ఉంటారు. అడిగిన ప్రతి దానికి జవాబులు క్రైస్తవులు ఉంటాయండి. ప్రతి ప్రశ్నలకు జవాబులు ఉంటాయి. వారు జవాబులు లేవేమో అని ఫీల్ అడిగిన ప్రతి దానికి జవాబు చెప్తుంటే, మళ్ళీ ఏవో కొన్ని రచించి కొన్ని లోటుపాట్లు కనుగొన్నామని ఫీల్ అయ్యి అడిగే ప్రతి దానికి కూడా క్రైస్తవులు జవాబు చెప్తూనే ఉంటారు. కనుకనే అసహనం చేత వారు దాడికి దిగుతున్నారు. క్రైస్తవ్యంలో జ్ఞానం ఉంది, బైబిల్లో జ్ఞానం ఉంది. బైబిల్ సత్యం, ప్రభు మాటలు సత్యం. అది దైవికమైన మాటలు, దానికి తిరుగులేదండి. ప్రతి దానికి సమాధానం బైబిల్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి సమాధానం ఉండదేమో అని అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం ఉన్నందుకు వారు అసహనం అయిపోతున్నారు. సత్యము అయినట్లయితే మీరైనా అంగీకరించాలి. అసత్యాన్ని విడిచిపెట్టాలి, సత్యాన్ని స్వీకరించాలి. ఉన్నతమైన దాన్ని స్వీకరించాలి. క్రైస్తవ్యం ఉన్నతమైనది, చాలా పరిశుద్ధమైనది, పరిపూర్ణమైనది, నిజమైన దేవునిది. క్రైస్తవ్యం ద్వారా మాత్రమే మోక్షము అంటే పరలోకము, రక్షణ, యుగయుగాలు బ్రతికేటటువంటి ఛాన్స్ కేవలం క్రైస్తవ్యం మాత్రమే వల్ల మాత్రమే దొరుకుతుంది. ఆత్మలకు చావు లేదు. ఈరోజు ఉంటాం, రేపు పోతాం. ఈ పోవడంతో మరణంతో అంతము కాదు. ఈ దేహములో ఉన్న ఆత్మ దేహము నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత క్షేమకరమైన ప్రదేశానికి ప్రభు చెంతకు చేరాలి. సృష్టికర్త ఆయనే కనుక ఆయన దగ్గర చేరాలి. సృష్టికర్తను ధిక్కరించి బ్రతికినట్లయితే తన ఎదుగు చేరకుండా నిత్య నరకములకు వెళుతుంది, అగ్నిగుండంలో పడుతుంది. యుగయుగాలు అగ్ని ఉంటుంది, శిక్ష ఉంటుంది. లోకంలో దేవుడిచ్చిన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోలేదు. చివరి వరకు సత్యాన్ని ఎరగలేదు కనుక, చివరి వరకు దేవుని తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. కానీ తెలుసుకుని దేవుని కొరకు బ్రతికినట్లయితే, త్యాగం చేసినట్లయితే, పరిశుద్ధంగా బ్రతికినట్లయితే నిత్య జీవం దొరుకుతుంది. యుగయుగాలు ఆనందంగా ఉంటారు వాళ్ళు. దేహముతో ఉండమండి, దేహం విడిచి ఆత్మలుగా అదే రూపం కలిగి ఉంటాము, కానీ ఆత్మగా ఉంటాము. వస్త్రము ధరించుకున్న వారుగా ఉంటాము. క్షేమంగా దేవునితో యుగయుగాలు అంతము లేని అనంతకాలం బ్రతుకుతారు. ఒకవేళ ప్రభువుని తెలుసుకోకపోతే, సృష్టికర్తను తెలుసుకోకపోతే, సృష్టికర్త వ్యతిరేకం బ్రతికితే అనంతకాలం, అంతము లేని కాలం అగ్నిగుండములో అగ్ని ఆరక పురుగు చావక బాధపడతారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ చెప్పేది సత్యము, బైబిల్ దేవుని మాట. క్రైస్తవులు దాడుల ద్వారా అంతరించిపోరు. క్రైస్తవ్యాన్ని దాడులతో అంతరింప చేయలేరు, అరికట్టలేరు, కట్టడ చేయలేరు. క్రైస్తవులు ధైర్యవంతులు, క్రైస్తవులు బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, ప్రేమించేవారు, క్షమించేవారు. ప్రేమించేవారిని, క్షమించేవారిని మీ కొరకు, లోకము కొరకు, దేశం కొరకు
దేశ నాయకుల కొరకు, పేదల కొరకు ప్రార్థించే వారి పట్ల వారి మీద చెయ్యెత్తి దాడి చేయడం అని చూడండి, అంతకంటే పాపము ఇంకోటి లేదు, అంతకంటే నీచత్వం ఇంకోటి లేదు, అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదని సంగతి వారు గ్రహించాలని, క్రైస్తవులని మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఎక్కువగా ప్రార్థించి, ఎవరెవరైతే మతోన్మాదులో వారు సత్యాన్ని తెలుసుకుని వారు కూడా మన సహోదరులై రక్షణ పొందాలని కోరుదాం. ఆ రీతికి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.